హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న సారీస్ ఆర్ వెరీ 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 బ్యూటిఫుల్ పట్టు సారీస్కి వెళ్ళే ముందు ఈరోజు మన 9th చాప్టర్ భగవద్గీత లాస్ట్ సెగ్మెంట్లో ఉన్నాం. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే అబౌట్ కృష్ణ, హౌ కృష్ణ విల్ ట్రీట్ విత్ డీమాన్స్ అండ్ హౌ విత్ కృష్ణ డీల్ విత్ భక్తాస్. సో దాని గురించి చూసాం. సో కృష్ణ ఎలా రాక్షసులతో ఉంటారు అండ్ భక్తాస్తో ఎలా ఉంటారు, సో అది చూసామండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ నిన్న మాట్లాడుకున్నాం. సో తన భక్తాస్ తప్పు చేస్తే హౌ కృష్ణ విల్ డూ అంటే కృష్ణ ఏం చేస్తారంటే తన భక్తులు పొరపాటున తప్పు చేస్తే కృష్ణ విల్ ఎక్స్క్యూజ్ అనే చెప్తున్నారు. సో అర్జునకి ఏం చెప్తున్నా అంటే ఇన్ కేస్ నా భక్తాస్ ఎప్పుడైనా భక్తులు ఎవరైనా తప్పు చేస్తే నేను వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తాను అని చెప్తున్నారు. సో దాని గురించి క్షిప్రిం భవతి ధర్మతః శాశ్వతాంచాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పరీక్షిత్ మహారాజ్ మనందరికీ తెలుసు కదండి. సో మనకి భాగవతం వచ్చింది ఆయన వల్ల. సో ఆయన ఒకసారి చాలా 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 దాహంగా ఉంటే అక్కడ నియర్ బై ఒక కుటీరం ఉంటుంది. సో అక్కడ సమిక్ ఋషి మీద ఆయన పాము డెడ్ స్నేక్ వేస్తారు. యాక్చువల్గా ఆయన చాలా 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 గొప్ప అతను అండ్ ఆల్సో ఆయన చాలా ప్యూరిఫై హార్ట్. అలాంటి ఆయన మీద వేయడం అనేది అసలు రియల్లీ అలా ఎందుకు జరిగింది అని అనుకుంటాం. యాక్చువల్లీ ఎందుకు జరిగిందంటే సో అలా వెయ్యాలి, అప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి ఈయనకు శాపం ఇవ్వాలి. సో 7 daysలో పరీక్షిత్ మహారాజు చనిపోతాడని శాపం ఇస్తాడు సమిక్ ఋషి వాళ్ళ కుమారుడు. సో అప్పుడు ఈయన 7 days సో భాగవతం మొత్తము సో సుఖదేవ్ గోస్వామి దగ్గర తెలుసుకుంటారు. చాలా 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 బాగుంటున్నది. సో ఎవరైనా ఎందుకు వాళ్ళని కృష్ణ ఎక్స్క్యూజ్ చేస్తారు అంటే వాళ్ళు పొరపాటున చేసిన వెంటనే ఆ తప్పును తెలుసుకొని అండ్ దెల్ కమ్ దేర్ ఒరిజినల్ పొజిషన్ అనమాట. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ప్యూర్ పొజిషన్కి వచ్చేస్తారు. అంటే వాళ్ళ హార్ట్ ఎప్పుడు ప్యూరిఫైగా ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్ వైజ్ కానీ వాళ్ళు తప్పు చేస్తే అండ్ వాళ్ళు మళ్ళా నార్మల్ కండిషన్కి వచ్చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకి లోను అయ్యి చెయ్యరు కాబట్టి సో కృష్ణ విల్ ఎక్స్క్యూజ్. సో నెక్స్ట్ పీపుల్ ఆఫ్ ఎనీ సెన్ఫుల్ బర్త్ ఆర్ లో బర్త్ వాళ్ళకి కృష్ణని అటైన్ చేయడానికి అవకాశం ఉందా లేదా అని క్వశ్చన్ ఉంటుంది. సో కృష్ణ చెప్తున్నారు సో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సో చాతుర్వర్ణ్యం అని కృష్ణ చెప్పారు మనకి. సో 4 రకాల వర్ణాలు. సో దాని కింద ఇంకా చండాలుడు సో అలా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళు అయినా కూడా కృష్ణాని చేరవచ్చు. సో ఇక్కడ ఎవరిది హయ్యర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్, డిగ్రేడెడ్ క్యాస్ట్ ఏమీ లేవు. ఎవరి మనసు అయితే ప్యూరిఫైగా ఉంటుంది ఆర్ ద హయ్యర్ క్యాస్ట్, ఎవరి మనసు అయితే ప్యూర్గా ఉండదో వాళ్ళది లోయర్ క్యాస్ట్ అంతే. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే ఆయనకి అందరూ పిల్లలే. సో ఎవరైనా ఆయన చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్గా ఉమెన్ సో స్త్రీని స్పెసిఫై చేశారు కృష్ణ. సో మాం హి పార్థ వ్యపాశ్రిత్య యోపి స్యు పాప యోనయ స్త్రియా వైశ్య సుధా స్తూత్ర తేపి యాంతి పరాగతి. సో ఈవెన్ అంటే యాక్చువల్గా అప్పుడు ఉమెన్కి ఇప్పుడు కదా ఈక్వల్ రైట్స్, ఇంకా అప్పుడు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉమెన్కి. సో ఉమెన్స్ హ్యావ్ హై ఏమంటారు శ్రద్ధ ఎక్కువ ఉంటుంది అండ్ ఫెయిత్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి నమ్మకం కూడా ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు జెంట్స్ ఉమెన్ ఇంకా భక్తి బాగా చేస్తారు. సో అది కృష్ణ చెప్తున్నారు ఎవరైనా నన్ను చేరుకోగలచ్చు. సో కేవలం ఇంపార్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ద పరిశుద్ధమైన మనసు. సో కృష్ణ మీద ప్రేమ అంతే. సో ఇది అన్నమాట ఈ రోజుది. సో రేపు దాంట్లో మనకి మన్మన భవ మద్భక్తో సూపర్గా ఉంటుంది. సో ఐ థింక్ సో దట్ ఈస్ 32 కానీ 33 వర్డ్స్. ఒకసారి మీరు కూడా చూడండి చాప్టర్ 9లో. సో ఫస్ట్ సారీ చూద్దాం. నేను 11,000 నుంచి 5,500కి వెనక్కు అంటే సో డిక్రీజింగ్ ఆర్డర్. సో ఫస్ట్ కాస్ట్లీ సారీస్ నుంచి కిందకి వేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ శారీ చూద్దాం. సో ఈ శారీస్ ఏది మీతో వేసుకోవట్లేదు మీకు తెలుసు. సో పట్టు శారీస్ కాబట్టి సో నేను యాంగిల్ కెమెరాని ఏంటంటే కరెక్ట్గా శారీకి కనిపించే మోడ్లో పెడుతున్నాను.
సో శారీ కరెక్ట్గా మీకు బాగా కనిపిస్తుంది. ఇది పళ్ళు అండి. అండ్ బ్యూటిఫుల్ కంచి బార్డర్, ప్యూర్ కంచి పట్టు బార్డర్ అండ్ టిష్యూ అండి. సో దిస్ ఇస్ ప్యూర్ టిష్యూ. ఎలా అయితే మనకి జరీకోట శారీస్ సో ఫేమస్ బికాస్ ఆఫ్ అంత ఫేమస్ ఇవి. సో ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ టిష్యూస్. సో హ్యాండ్లూమ్ టిష్యూస్ అండ్ ద స్పెషాలిటీ చూసారా, శారీ మొత్తం కూడా ప్లెయిన్ టిష్యూ కాదు అండి. సో శారీ మీద మళ్ళీ టిష్యూ మీద సెల్ఫ్ వీవ్ ఉంది. సో ఇవన్నీ చాలా 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 బాగుంటాయి. అండ్ దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ సెలబ్రిటీ లుక్ సారీస్ అన్నమాట. సో బార్డర్ కూడా చూసారా, సో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది. శారీ అయితే ఆర్సమ్ ఉంది. ఈ శారీ వచ్చి మీకు రేట్ అనేది స్పెసిఫై అవుతుంది 11,500 అండి. 11,100 ఫ్రీ షిప్పింగ్. సో ఈ శారీస్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రాగా ఒక గిఫ్ట్ అనేది ఉంటుంది. సో అది మీకు తెలిసిందే. సో పట్టు శారీస్ని తీసుకున్న వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుంది. సో చూసారు కదా, చాలా 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 బాగుంది. సో నేను యాంగిల్ కరెక్ట్గా శారీ కనిపించేలాగే పెట్టేస్తానండి. సో అటు ఇటు తిప్పడము ఎందుకు అనవసరంగా. సో ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ బార్డర్. సో ఇట్లా బార్డర్ వస్తుంది. అండ్ టిష్యూ అనేది ఇక్కడ బాగా స్పెసిఫై అవుతుంది చూడండి, టిష్యూ బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ సారీ అండి, చాలా బాగుంది. మంచి చిలక పచ్చ అంటారు కదా, పీకాక్ గ్రీన్. సో పీకాక్ గ్రీన్కి మంచి లావెండర్, చాలా బాగుంది. సో కంచి బార్డర్ పళ్ళు, కంచి బార్డర్ అండ్ బ్యూటిఫుల్ బ్రొకెట్ అండి, చాలా బాగుంది. అండ్ బార్డర్ చూడండి చాలా క్యూట్గా ఉంది. శారీ మీదంతా చెక్స్, గోల్డ్ చెక్స్ వచ్చాయి. శారీ మధ్యలో మాత్రం సిల్వర్, గోల్డ్ చెక్స్ మధ్యలో సిల్వర్ అండి, అలాగా. సో ఈ శారీ వచ్చి ఈ శారీ మీకు డిస్ప్లే అయిపోతుంది పక్కన. సో 10,500 అండి. ఇది పట్టు బై పట్టు అండి, మీకు కాటన్ మిక్స్ ఉండదు. సో పట్టు బై పట్టు చీర, ఇది పట్టు బై పట్టు. మొత్తం శారీ అంతా ఫుల్ వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ చక్కగా బిగ్ బార్డర్, స్మాల్ బార్డర్ బోత్ సైడ్స్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూసారా, ఇది చిన్న బార్డర్ అండి, ఇది చిన్నది, ఇదేమో పెద్ద బార్డర్, పెద్ద బార్డర్ ఇలా. ఇప్పుడు మనం చూసింది పీకాక్ గ్రీన్కి మంచి వైలెట్. ఇప్పుడు మనం చూసేది బ్యూటిఫుల్ పింక్ వైలెట్ అండి, చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఫస్ట్ బార్డర్ చూసేయండి. నెక్స్ట్ శారీ అండి, బ్యూటిఫుల్ పింక్కి వైలెట్ కాంబినేషన్. సో ఫస్ట్ బార్డర్ చాలా బాగుంది.
అటు ఇటు ఏంటంటే మనకు కడ్డీ లాగిచ్చి మధ్యలో మొత్తం మీనాకారి, అండ్ పళ్ళు చూస్తే ఏమో బ్యూటిఫుల్ మీనాకారి ఇచ్చారు చూడండి, పింక్తో చాలా క్యూట్గా ఉంది. అండ్ పైన బార్డర్ చిన్నది, అండ్ శారీ అంతా కూడా నేను సింగిల్ లేయర్లో చూపిస్తున్నానండి మీకు. సారీ ఫుల్ వస్తుంది, సో కట్టు చెంగు అనేది కూడా ఉండదు. చాలా 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 బాగుంది. సో మంచి పింక్ అండి. సో రాణి పింక్ కూడా కాదు ఇది, యాక్చువల్గా మనకి పట్టులో బేబీ పింక్ అనేది చాలా రేర్గా వస్తుంది. సో చాలా బాగుంది. సో బేబీ పింక్ కాంబినేషన్ విత్ వైలెట్, చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఫర్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. సో నెక్స్ట్ సారీ, నెక్స్ట్ సారీ అండి. సో నెక్స్ట్ సారీ అయితే పీకాక్ బ్లూ. సో పీకాక్ బ్లూకి చక్కగా ఇది చెరీ రెడ్, చాలా బాగుంది. బార్డర్ ఎక్సలెంట్ ఉందండి, చూడండి బార్డర్ ఈజ్ క్రాస్ డైమండ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ పళ్ళులో చూస్తే చెక్స్ వచ్చి సర్కిల్స్ అండ్ పీకాక్స్ ఉంది, అండ్ పైన ఏమో కడ్డీ బార్డర్ వచ్చేసారు. ఎక్సలెంట్గా ఉందండి. సారీ సూపర్ అండి, కలర్ కానీ చాలా బాగుంది. బార్డర్లో చూడండి మొత్తం మీనాకారి ఇచ్చారు. సో బార్డర్లో మీనాకారి గ్రీన్ కలర్తో మీనాకారి ఇచ్చారు. సో ఇట్లా చాలా ఎక్సలెంట్ ఉంది చూడండి, సూపర్ ఉంది సారీ. సో బ్లౌజ్ కూడా చూపించేస్తాను. సో బ్లౌజ్కి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తాయండి, కాంట్రాస్ట్ కాంబినేషన్లో బ్లౌజ్ విత్ బార్డర్. సో నెక్స్ట్ సారీ ఈజ్ ప్యూర్ టిష్యూ అండి. ఇట్స్ మంచి గ్రీన్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ కలర్. ఇది పైథానీ బార్డర్స్ వస్తాయి, దీనికి చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం బార్డర్ చూద్దాం. సారీ పళ్ళు అండ్ అప్పర్ బార్డర్ అండి, పైన బార్డర్. ఇది మొత్తం మనకి సిల్వర్ కాంబినేషన్ వస్తుంది, బార్డర్ అంతా సిల్వర్ కాంబినేషన్ వస్తుంది. అండ్ సారీ బేస్ మీద వచ్చిన బుటీస్ మాత్రము చూసారా మ్యాంగో కలర్ వచ్చింది, కనిపిస్తుందా మ్యాంగో కలర్. సో బార్డర్ అంతా ఏంటంటే మనకి సిల్వర్లో మీనాకారి చూసారా, చాలా బాగుంది. వైలెట్ అండ్ పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్, 3 కలర్స్ యూస్ చేస్తారు బార్డర్లో. సో ఒక్కసారి బార్డర్ దగ్గరికి చూపిస్తాను, చాలా బాగుంది. ఇది మొత్తం పట్టు బై పట్టు అండి. సో మొత్తం పట్టు బై పట్టు. బార్డర్ కనిపిస్తుందా? అండ్ బ్లౌజ్ వచ్చి చక్కగా టిష్యూ బ్లౌజ్ విత్ బార్డర్ కూడా వస్తుందండి. సో యాక్చువల్గా కొన్ని శారీస్కి ఏంటంటే బార్డర్ని ప్లెయిన్ చేసేస్తారు, బట్ ఎక్సలెంట్ ఉంది బార్డర్. సో మీకు శారీ ప్రైజెస్ అన్నీ కూడా మీకు శారీని మీకు ఎగ్జిబిట్ చేసేటప్పుడే పక్కన మెన్షన్ అయిపోతాయి.
సో సారీస్ ప్రైస్ రేంజెస్ చెప్పేసాను కదా. సో 5,500 నుంచి 11,100 దాకా ఉన్నాయి. సో ఇది దాంట్లోనే ఇంకొక కలర్ అండి. ఇందాక చూసింది మనం ఇట్స్ ఏ డిఫరెంట్ గ్రీన్, లైక్ పెసరపచ్చలో కొంచెం గోల్డ్ మిక్స్ అయితే వస్తుంది కదా అలాగా. ఇప్పుడు చూసేది మనము ఇట్స్ ప్యారెట్ గ్రీన్ లాగా. ప్యారెట్ గ్రీన్లో కూడా కొంచెం లైట్ షేడ్. సో ఇట్లా పళ్ళు ఇట్లా వస్తుందండి. సారీ చాలా బాగుంది. బార్డర్ చూసారా, బార్డర్ సారీ ఫుల్ వస్తుంది. చాలా దిస్ లేటెస్ట్ అండి, చాలా లేటెస్ట్ ఇది. సో పైతానీలోనే లేటెస్ట్. నార్మల్గా పైతానీస్ అంటే వేరే వేరే ప్యాటర్న్స్ వస్తాయి, బట్ చాలా డిఫరెంట్ ఇది. అండ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ టిష్యూ వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం బోత్ సైడ్స్ బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ చక్కగా కనిపిస్తుంది. బార్డర్ చూద్దాం. సో హ్యాండ్స్కి అలాగా బార్డర్ వస్తుంది. సో నెక్స్ట్ సారీ అండి. ఇదేమో 7,900 ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు చూపించబోతున్న సారీ. సో ఇది కూడా సీమ్స్ టు బి లైక్ పైతానీయే. సో పైతానీలో చాలా 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 వెరైటీస్ ఉంటాయి. సో ఇదేంటంటే ఫుల్ వచ్చేసి ఫస్ట్ బార్డర్ ఏంటంటే ఇక్కడ టెంపుల్ స్టైల్ ఇచ్చారండి. ఇది అప్పర్ బార్డర్ చాలా బాగుంది. దిస్ చాలా లేటెస్ట్ బార్డర్ అండి. సో అంటే సారీ యాక్చువల్గా ఫస్ట్ మనకి మొత్తం కడ్డీ వచ్చేస్తుంది. కడ్డీ మీద ఎంబోజింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. కలర్ వచ్చేటప్పటికి మంచి బ్యూటిఫుల్ ఫ్లోరసెంట్ ఎల్లో, కొంచెం గ్రీన్ షేడ్ కూడా ఉంటుంది. బార్డర్ చూసారా, పీకాక్స్ చాలా బాగుంది, లతలు. అండ్ దానికి మీనాకారి కూడా ఇచ్చారు చూడండి. సో మీనాకారి రాయల్ బ్లూ అండ్ చెర్రీ రెడ్తో మీనాకారి ఇచ్చారు, చాలా క్యూట్గా ఎక్సలెంట్గా ఉంది. శారీకి దగ్గరగా లైన్స్, శారీకి చూసారా దగ్గరగా లైన్స్ వచ్చున్నాయి, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ వచ్చి బ్యూటిఫుల్గా మనకు చక్కగా బిగ్ బార్డర్ వస్తుంది, టెంపుల్. సో టెంపుల్ బార్డర్ వస్తుంది, పైన చిన్నది కింద పెద్దది వస్తుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు చూసిన దాంట్లోనే మనం ఇంకో కలర్ చూద్దాం. సో పాచి గ్రీన్ అంటారు కదా, సో చాలా డీప్ పాచి గ్రీన్ అండి, చాలా బాగుంది. వెరీ 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 ఆసమ్ ఉందండి సారీ అయితే. ఫస్ట్ బార్డర్ బిగ్ బార్డర్, పళ్ళు ఇది పైన బార్డర్ అండి. సారీ ఇట్లాగా పైన బార్డర్ వస్తుంది. సారీ చూడండి దగ్గరగా సిల్వర్ కాంబినేషన్. సో మొత్తం కడ్డీ బార్డర్ ఏమో మనకి గోల్డ్ వచ్చింది, దాని మీద ఎంబోజింగ్ సారీ మీద అంతా కూడా సిల్వర్ వచ్చింది. సో బోత్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా సారీ కూడా. సో బార్డర్ ఒకసారి దగ్గరికి చూడండి, బార్డర్ ఒకసారి మీనాకారి దగ్గరికి చూడండి ఒకసారి. సో ఓవరాల్ సారీ కింద చక్కగా వస్తుందండి. సో ఫ్రిల్స్ పెట్టినా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. సో దిస్ ఫ్లోరసెంట్ ఎల్లో విత్ పాచి గ్రీన్ కాంబినేషన్. సో ఇట్లాగా బ్లౌజ్ విత్ చక్కగా ఇట్లా బిగ్ బార్డర్ వస్తుంది. సో నెక్స్ట్ సారీ అండి. సో నెక్స్ట్ సారీ ఈజ్ ఇది రేట్ గుర్తులేదు.
సో దిస్ ఇస్ 6500 అనుకుంటామండి. 6500 ఫ్రీ షిప్పింగ్. దిస్ కంప్లీట్ సిల్వర్ జరీ. అండ్ ఇది మన నేటివ్ ఎల్లో ఉంటుంది కదా, జనరల్గా పట్టు శారీస్లో వస్తుంటుంది ట్రెడిషనల్ ఎల్లో, దట్ ఎల్లో అనమాట. చక్కగా 20 ఇంచెస్ బార్డర్ ఒకసారి దగ్గరికి చూద్దాం. కంప్లీట్ సిల్వర్ అండి. సో దెర్ ఈజ్ నో గోల్డ్ మిక్స్. ఎక్సలెంట్ ఉంది శారీ. ఎల్లోకి వైలెట్ కాంబినేషన్స్. సో పళ్ళు కూడా చాలా బాగుంది. ఇది పళ్ళు అండి. సారీ చక్కగా పెద్ద బార్డర్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూసారా, సో ఇట్లా ఫ్లవర్స్ వచ్చి మీనాకారి వస్తుంది. ఇట్లా మీనాకారి వస్తుంది. ప్లెయిన్ కాదండి, చక్కగా చాలా బాగుంది. సారీ మొత్తం వస్తుందండి. అండ్ మనకి బ్లౌజ్లో కూడా చక్కగా కంచి బార్డర్ వచ్చేస్తుంది. కాంట్రాస్ట్ కాంబినేషన్ వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ బోత్ సైడ్స్ బార్డర్స్. పైనేమో చిన్న బార్డర్, కిందేమో పెద్ద బార్డర్. ఇలా బిగ్ బార్డర్ వస్తుంది. సో నెక్స్ట్ సారీ. సో నెక్స్ట్ శారీ అండి. సో శారీ మీద బిగ్ చెక్స్. సో ఇది కూడా మనకి 6500 ఫ్రీ షిప్పింగ్ అండి. సో దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ శారీ. సో మనకి జరీ కోటా స్టైల్లో బార్డర్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా మనకి 6500 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఫస్ట్ బార్డర్ చూద్దాం. చాలా బాగుంది. కాంట్రాస్ట్ కాంబినేషన్ ఆనంద కలర్ బ్లూ బార్డర్. శారీ కలర్ వచ్చి మంచి పీచ్ పింక్ అండి. సో ఇలా పైన ఒక కర్డీ బార్డర్ వస్తుంది. శారీ మొత్తము బ్యూటిఫుల్ చెక్స్. ఆ చెక్స్ కూడా చూసారా, నార్మల్ సిల్వర్ జరీ చెక్స్ కాకుండా చాలా బాగుంటుంది. వీవ్ ఒకటి దగ్గరికి చూపిస్తాను. ఇలా వస్తుంది అన్నమాట శారీ మొత్తం. అండ్ దీనికి కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. అండ్ ద బ్లౌజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది. చెక్స్ కాబట్టి మనకి ఓన్లీ హారిజాంటల్ లైన్స్ ఇచ్చారు, అడ్డగీతలు. బార్డర్ కూడా వచ్చింది యాజ్ యూజువల్గా. జస్ట్ మనం మగ్గం చేయించుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. సేమ్ అట్లనే వేసుకున్నా వెరీ క్యూట్. అండ్ నెక్స్ట్ అండి గోల్డెన్ క్రీమ్ అంటారు కదా. సో గోల్డెన్ క్రీమ్కి రెడ్ కలర్ చాలా బాగుంది. చిన్న బార్డర్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి, చిన్న బార్డర్స్. సో ఇది 5500 ఫ్రీ షిప్పింగ్ అండి. చిన్న బార్డర్, చక్కగా పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ ఉందో. అండ్ పైన బార్డర్ కూడా సేమ్ కింద బార్డర్ లాగే పైన బార్డర్. అండ్ సారీ మొత్తం మనకి చెక్స్ వస్తాయండి. సో ఒకసారి దగ్గరికి చూపిస్తాను. సారీ మొత్తం చెక్స్ మధ్యలో చిన్న వీవ్ వస్తుంది. ఎక్సలెంట్ ఉంది. మంచి గోల్డెన్ షేడ్ అయితే బాగుంది, చాలా బాగుందండి. సారీ దగ్గరగా చిన్న చెక్స్. సో అక్కడక్కడ 4 పెటల్ ఫ్లవర్ లాగా ఇచ్చారు. సో చాలా క్లాస్గా ఉంటుంది సారీ. సో 5500 ఫ్రీ షిప్పింగ్ అండి. దీనికి చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బార్డర్, బోత్ సైడ్స్ బార్డర్స్ సేమ్ సైజ్. సో యాక్చువల్గా చిన్న సైజ్ కదండి. సో బోత్ సైడ్స్ చిన్న బార్డర్ వస్తుంది. చాలా బాగుంటుంది చూడండి. చక్కగా కాంట్రాస్ట్ కాంబినేషన్కి. సో క్రీమీ గోల్డ్కి రెడ్ ఈజ్ సూపర్ కాంబినేషన్. సో 5500 ఫ్రీ షిప్పింగ్ అండి. సో నెక్స్ట్ సారీ అండి. ఇదేంటంటే మనకి పింక్కి గ్రే కాంబినేషన్. చాలా రేర్గా ఉంటుంది ఈ కాంబినేషన్. కింద ఫుల్ కడ్డీ అండి. సో కడ్డీ అండ్ పళ్ళు గ్రాండ్, మంచి గ్రాండ్ పళ్ళు వస్తుంది.
మంచి గ్రాండ్ పళ్ళు వస్తుంది. సో శారీ వైస్కి వచ్చేటప్పటికి దీన్ని లక్ష చెక్స్ అంటారు. సో దీనికి చాలా దగ్గరగా చెక్స్ అండి, చూడండి చాలా దగ్గరగా చెక్స్. కింద పెద్ద కడ్డీ, ఐ థింక్ ఇంచుమించు 20 ఇంచెస్ కడ్డీ. సో పైన ఏమో చిన్న 5 ఇంచెస్. సో పెద్ద బార్డర్ కట్టినప్పుడు చాలా గ్రాండ్ ఉంటుంది. సో ఎప్పటికైనా కడ్డీ బార్డర్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి. ఇప్పుడే కాదు, ఇప్పుడు నుంచో వస్తున్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. సో కడ్డీస్ ఆర్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి. చక్కగా కింద పెద్ద బార్డర్, పైన కింద బార్డర్. సో బ్లౌజ్. సో నెక్స్ట్ అండి, సూపర్ క్లాస్ కాంబినేషన్. కింద ఫుల్ ఆఫ్ కంచి వీవింగ్ అండ్ విత్ క్రీమ్ కాంబినేషన్. బేబీ పింక్ చాలా రేర్గా దొరుకుతుంది. సో క్రీమ్కి బేబీ పింక్ అంటే ఎక్సలెంట్ ఉంది, అసలు ఎక్సలెంట్ కాంబినేషన్. బార్డర్ ఫస్ట్ ఒక్కసారి దగ్గరికి బార్డర్ చూసేద్దాం. బార్డర్ పళ్ళు పైన కూడా సేమ్ సైజ్ బార్డర్ వస్తుందండి. సింగిల్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో శారీ వైస్కి వస్తే సేమ్ బార్డర్ విల్ కంటిన్యూ. అండ్ శారీ ఎస్పెషల్లీ బేస్లో ఏంటంటే చక్కగా పీకాక్స్ వచ్చాయండి, చూసారా పీకాక్స్ వచ్చాయి, మీనాకారి లాగా. చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా క్లాస్, చాలా క్లాస్ ఉంటుంది. కట్టుకుంటే బార్డర్ అంతా విజిబుల్ అవుతుందా. సో పైన కింద సేమ్ సైజ్ బార్డర్ అండి. సో 5500 ఫ్రీ షిప్పింగ్. బ్లౌజ్ బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది. హ్యాపీగా మొత్తం బార్డర్ని యూస్ చేసుకోవచ్చు. కింద పైన సేమ్ సైజ్ అండి. సో ఈజీగా 10 ఇంచెస్ ఉంటుంది. సో 10 ఇంచెస్ బార్డర్ ఆన్ బోత్ సైడ్స్. సో నెక్స్ట్ నా శారీ అండి. సో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇది ఇప్పుడు నేను కట్టుకుంది కూడా కొంచెం అదొక రకమైన పీచ్ పింక్ షేడ్ ఉంది అండ్ రెడ్ షేడ్ కూడా ఉంది. సో ఇట్స్ హ్యావ్ పింకిష్ రెడ్ అనమాట. సో పింకిష్ రెడ్ షేడ్. సో ఫస్ట్ మనం కింద బార్డర్ చూద్దాం. సో బార్డర్ కింద బాగా చక్కగా కనిపిస్తుంది. చక్కగా డబల్ బార్డర్డ్ శారీ లాగా ఇచ్చారు. మధ్యలో ఒక కడ్డీ ఇచ్చి అటు సైడ్ మీనాకారి ఇచ్చారు. అండ్ శారీ మీదంతా ఇట్లాగా ఒక హ్యాండ్ స్పాన్ డిస్టెన్స్లో చక్కగా ఇట్లాగా వీవ్ ఇచ్చారు. చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. సో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చక్కగా ఇది వస్తుందండి, ఇదే బ్లౌజ్. సో చక్కగా కింద పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్. చాలా బాగుంటుంది ద కాంబినేషన్. చూడండి ఎంత బాగుందో. ఆ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా 5500 ఫ్రీ షిప్పింగ్. అండ్ నేను ఎక్కడైనా స్పెసిఫై చేయకపోయినా పర్వాలేదు, వీడియో రన్ అవుతున్నప్పుడు మీకు పక్కన రేట్స్ అనేవి డిస్ప్లే అయిపోతాయి. సో నార్మల్గా ఆఫ్లైన్ వీడియోస్ పెట్టినప్పుడు ఎలా అయితే అలాగే. సో అన్నీ కూడా మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో పర్చేస్ చేసే దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయొచ్చు. సో 9573890580. సో రేపు మళ్ళీ మంచి కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుదామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much for your support. Thank you.